హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మై థాట్స్. ఈ రోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. సో చాలా మంది కాకరకాయ చేదు ఉంటుందని తినరు కదా. సో ఇలా గనక చేస్తే కాకరకాయ అసలు చేదు ఉండదన్నమాట. ఇక నేను పెరుగుని తీసుకొని అందులోకి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగలాగా చేసుకున్నాను అనమాట. సో మనము మజ్జిగలోనే ఈ కాకరకాయలను ఉడకబెడతామన్నమాట. సో చూస్తున్నారు కదా, పల్చగా చేస్తున్నాను. ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. మనము ఈ మజ్జిగలో కాకరకాయ ముక్కల్ని ఉడికించడం వల్ల వాటిలో ఉండే చేదు మొత్తం పోతుందన్నమాట. ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పుల్లటి పెరుగు ఉంటుంది కదండి, అదే తీసుకోండి. ఎందుకంటే పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది అనమాట ఈ రెసిపీకి. సో ఇలా ఉప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొద్దిగా పసుపు ఇలా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందులోకి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ సైజులో కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ నేను చాలా వేస్లో చేస్తానండి. మీకు ఆల్రెడీ నేను కాకరకాయ ఫ్రై చేసి చూపించాను, అది కూడా అసలు చేదు ఉండదు. అండ్ ఇలా కూడా అస్సలు చేదు ఉండదు అనమాట. మనం ఏ రకంగా చేసుకున్నా కానీ కాకరకాయ అనేది అసలు చేదు లేకుండా చేసుకుంటాము. సో ఇలా పెద్ద పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసి వేసుకొని ఈ మజ్జిగలో మనం వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ పాటు మనము ఈ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చేసేది కాకరకాయ ఉల్లికారం అండి. అలా కాకుండా కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ ఏది చేసుకున్నా కానీ మనకు అసలు చేదు అనేది రాదనమాట కాకరకాయ. నేను ఆ రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను ఫ్యూచర్లో. చూస్తున్నారు కదా, ఈ ముక్కలు అనేది ఇలా బాగా ఉడికిపోయాయి. మధ్యలో ఒక్కసారి 15 మినిట్స్ తర్వాత మీరు ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు ముక్క ఉడికిందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సో ఇంకొక 4-5 మినిట్స్ వదిలేస్తే ఈ ముక్కలు అనేది ఉడికిపోతాయి. సో ఇలా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని మనము సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా మజ్జిగలో ఉడికించడం వల్ల ఈ ముక్కలలో ఉండే చేదు మొత్తం పోతుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. పప్పుచారు, పప్పు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా ఈ కాకరకాయ ఉల్లికారం అనేది బాగుంటుంది. సో ఇలా ముక్క ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు వీటిని చల్లగా అయిపోయిన తర్వాత మనము వీటిల్లో ఉండే వాటర్ మొత్తం ఇలా మొత్తం అంతా పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండేసేసి మధ్యలో ఉన్న సీడ్స్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఈ రెసిపీ చేయాలంటే మీకు చాలా ఓపిక ఉండాలండి. రెగ్యులర్గా చేసుకోలేము, ఎప్పుడో ఒకసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించినప్పుడు మాత్రం ఈ రెసిపీని చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా. సో ఇలా మొత్తం అంతా వాటర్ అండ్ మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. ఇలా పక్కన తీసేసుకొని ఇప్పుడు మనము ఈ ముక్కలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. అన్నిటినీ కూడా వేసుకొని కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదండి, ఈ రెసిపీకి కొద్దిగా ఓపిక ఎక్కువనే ఉండాలన్నమాట. అదే మనం కాకరకాయ ఫ్రై డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే అంతగా టైం ఏం పట్టదు, తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీ. అండ్ ఇంకోటి సేమ్ ఇలానే ప్రొసీజర్ ఉంటుంది, అందులో పుట్నాల పప్పుతో చేస్తామన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా కొద్దిగా టైం టేకింగే అనమాట. అది కూడా మీకు తప్పకుండా రెసిపీ షేర్ చేస్తాను. సో ఇలా కాకరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. అలానే మిగిలిన ముక్కలన్నిటినీ కూడా మీరు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఈ ముక్కలు చల్లగా అయిపోయే లోపల మనము వీటికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 పెద్దగా ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా వేస్తున్నాను. మనం ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలా కొత్తిమీర, జీలకర్ర, కారం, అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్
ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లికారాన్నే మనము కాకరకాయ మధ్యలో స్టఫింగ్ లాగా యూజ్ చేస్తామన్నమాట. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనము కాకరకాయ ముక్కలలోకి మధ్యలోకి స్టఫ్ చేస్తామన్నమాట. మీరు కావాలి అంటే అంతా ఒకటే రోజు ప్రొసీజర్ చేయలేము అంటే ఇలా కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో ఉడికించేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ముందు రోజే చేసి పెట్టుకున్న నెక్స్ట్ డే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఫ్రిడ్జ్లో ఇలా ముక్కల్ని ఉడికించేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. సో ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇలా జీలకర్ర ఆవాలు చిట్పట్లాడాలన్నమాట. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, సో ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేస్తున్నాను. మనం చేసేదే కాకరకాయ ఉల్లికారం కాబట్టి ఉల్లిపాయలు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందన్నమాట. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇంకొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మనం సిమ్లోనే ఒక 3 మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి మనం రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసేసి మళ్ళీ సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఈ రెసిపీ చాలా టైం టేకింగ్ అండి, కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో చాలా మంది కాకరకాయ తినరు కాబట్టి ఇలా చేస్తే కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదన్నమాట. సో పప్పుచారులోకి, పప్పులోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. సో ఇలా రెండు వైపులా వేయించుకున్న తర్వాత మనకు కొద్దిగా పేస్ట్ మిగిలింది కదా, ఉల్లి పేస్ట్, సో దాన్ని కూడా పైన వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనము సిమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. చెప్పాను కదండి, కాకరకాయ మనము ఏ రకంగా చేసుకున్నా నేను చేసే కాకరకాయ అసలు చేదనేది రాదనమాట. నేను ఒక 4-5 టైప్స్లో ఈ కాకరకాయ అనేది చేస్తాను. కర్రీ కానీ ఫ్రై కానీ ఏది చేసినా చేదనేది అస్సలు ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొసీజర్లో ఉంటుంది అంతే. ఈ ప్రొసీజర్ మాత్రం చాలా టైం టేకింగ్. సో ఇలా రెండు వైపులా వేయించుకుంటూ ఫైనల్గా మనము కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.